పరిశుభ్రత కొరకు కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి ఈరోజు పరిశుభ్రత గురించి నేను స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా ఆంధ్ర రాష్ట్రాన్ని వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. మూడో శనివారం కూడా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కార్యక్రమాన్ని చేపడుతూ ప్రతిదీ కూడా ప్రజలకు అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతోనే మరి ఈ కార్యక్రమం ప్రతి నియోజకవర్గంలో కూడా జరుగుతుంది. దీన్ని మరి ప్రజల భాగస్వామ్యంతోనే ఏదైతే ప్రజలు పూర్తిగా అవగాహన చేసుకున్నప్పుడే మరి పరిసరాలన్నీ కూడా పరిశుభ్రతగా ఉంటాయి, మనం ఆరోగ్యంగా ఉంటాం అన్నది ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి. ఎందుకంటే ఇంటి నుంచి రోజు మనం వాడే ఇంటి నుంచి వచ్చే చెత్తే ఏ విధంగా అయితే వర్షాలు వచ్చినప్పుడు కానీ ఏదైతే సైక్లోన్స్ వచ్చినప్పుడు కానీ మనకి ఏ విధమైన ఇబ్బందులు పెడుతున్నాయి అనేది అదంతా కూడా మనం వాడిందే. అది ఒకేసారి మన మీదకి వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుందనేది మీరు అందరూ కూడా చూస్తున్నారు. కాబట్టి ఈ రోజున ఏదైతే ఎలక్ట్రానిక్ గూడ్స్ మీద ఏదైతే ఏసీలు అవ్వచ్చు, ఫ్రిడ్జ్లు అవ్వచ్చు, మిక్సీలు అవ్వచ్చు, టేప్ రికార్డర్లు అవ్వచ్చు, ఇవన్నీ ఏవైతే పాడైపోయినాయి అనుకుంటారో అవన్నింటినీ కూడా మీరు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి గ్యాదరింగ్ చేస్తే అది రీసైక్లింగ్ చేసుకుంటారు. ఇవన్నీ కూడా వేస్టేజ్ ఎక్కడ పడుకోకుండా ఉంటుంది. గతంలో ప్లాస్టిక్ మీద మనం చేసాం. ఇప్పుడు ఏదైతే ఇక్కడ 27వ డివిజన్ సంబంధించి తమ్మిలేటి పక్కన FCA గోడౌన్ ఎదురుగా మరి రోజు కూడా ఇక్కడ చెత్త పోసేస్తున్నారో ఇది పోయిపోకుండా ఉండటానికి తగు చర్యలు తీసుకోవడానికి మేమన్నీ కూడా ఇప్పుడు సూచనలు తీసుకున్నాం. డెఫినెట్గా ఇది ఉండటానికి ప్రజల సహకారం కూడా ఉండాలి. ఎవరైనా గబుక్కుని తీసుకొచ్చి ఇక్కడ ట్రాక్టర్లతో ఓపెన్గా పోసేస్తున్నప్పుడు మీరు ఒక ఫోటో తీసి దాన్ని మాకు పెట్టండి. డెఫినెట్గా రేపు మళ్ళీ భవిష్యత్తులో ఆ ట్రాక్టర్లు కానీ ఏది వెళ్ళకోకుండా ఉండేటట్టుగా ఆ ట్రాక్టర్ ఓనర్ల మీద కానీ వాళ్ళ మీద కానీ చర్య తీసుకోవడం జరుగుతుంది. మరి శుభ్రంగా ఉన్నప్పుడు ఏదైతే మీరు దారి పొడుగుతా వెళ్ళేటప్పుడు ఆ వంతిన పక్కన ఉన్న షాపులు కానీ రేపు ఏదైతే వేసాకాలం కాబట్టి కొబ్బరి బండాలు అవ్వచ్చు, ఏదైతే పుచ్చకాయలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఎవరికైతే పాదచారులు అందరూ కూడా వెళ్ళే వాళ్ళకి ఉపయోగపడతాయో అన్నీ ఇక్కడ దొరుకుతాయి అనుకుంటే అందరూ 2 అడుగులు ఇక్కడికే వేస్తారు. కాబట్టి ఆ విధంగా చర్య తీసుకుని మరి కమిషనర్ గారి ద్వారా ఈ ఏటిగట్టు అంతా కూడా శుభ్రంగా ఉండేటట్టుగా చర్య తీసుకుంటామని చెప్పి దీనిలో ప్రజలు కూడా భాగస్వామ్యం అవ్వాలి. ప్రజలందరూ కూడా చైతన్యంతో ప్రతి విషయంలో కూడా ఎవరైనా చేస్తున్నప్పుడు ఇది చెయ్యొద్దు అనేది ప్రతి ఒక్కరు కూడా చెప్తేనే జరుగుతుంది. కాబట్టి ఈ అవగాహనతోనే మన పరిశుభ్రాలన్నీ కూడా మనం బాగా చేసుకోగలుగుతాం. మీ ఇంటి చుట్టుపక్కల అవ్వచ్చు, రోడ్ల మీద అవ్వచ్చు కూడా చెత్త వేసేటప్పుడు ఎక్కడికక్కడ చెత్త సేకరణ చేసే వాళ్ళకి ఇచ్చేస్తే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకోవడం జరుగుతుంది. మనం తీసుకున్నాము. సో మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇప్పుడు 2-3 శానిటరీ వర్కర్స్ తోటి కూడా మాట్లాడాము. గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ ఒకటి చేస్తే ఇది అవ్వదు. సో వీ నీడ్ 2 hands టు మేక్ ఇట్ అ సక్సెస్. సో పబ్లిక్ కూడా వాళ్ళంతా బాధగా చెప్తున్నారు. శానిటరీ వర్కర్ మీరు చెప్తున్నారు, మేము అటెండెన్స్ ఉన్నాయి, మేము రోజుకి వెళ్తున్నాము, చెప్పిన టైంకి వెళ్తున్నాము, మస్టర్ ఇచ్చేసి రోడ్ క్లీన్ చేసుకొని ఇంటింటికి వెళ్ళినప్పటికీ వాళ్ళు వచ్చి వేయట్లా, అడిగితే మేము బిజీగా ఉన్నాము, లేకపోతున్నాము, వంట చేస్తున్నాము అని చెప్తున్నారు అన్నది కూడా ఒక బాధాకరమైన విషయం. సో మీకోసం మేము వచ్చినప్పటికీ మాకు సహకరించాలని కూడా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను పబ్లిక్ని. అలాగే మనకు కొన్ని ఏరియాలో శానిటేషన్ కంప్లైంట్స్ ఎవరికి ఇవ్వాలి అనేది ఆల్రెడీ మున్సిపల్ ఆఫీస్లో పెట్టి ఉంటే కూడా మన కలెక్టరేట్ లెవెల్లో కూడా ఈ నెంబర్కి ఎవరైనా ఓన్లీ శానిటేషన్ విషయంకి మాత్రమే ఈ నెంబర్ వాడాలి. 9491041419. సో ఎక్కడైనా శానిటేషన్ గార్బేజ్ ఓవర్ఫ్లో అవుతున్నాయి, చెత్తలు ఇక్కడ కలెక్ట్ చేయట్లేదు, ఈ రోజుకి ఎవరు రాలేదు, లేదు రోడ్ అవుతుందా ఎక్కువ ఉన్నాయి, ఇవన్నీ స్మెల్ వస్తున్నాయి, అట్లాంటి కంప్లైంట్స్ ఏమైనా ఉంటే ఈ నెంబర్ కాల్ చేయండి. ఇది కలెక్టరేట్లో నా కంట్రోల్లో ఉంటుంది. సో ఈ రోజుకి మనం ఇంకా ఎన్ని కంప్లైంట్స్ వస్తుంది ఇంకా ఎదురు చూడాలి. సో ఇప్పటికీ ఒక 24/7 కాల్ సెంటర్ పెట్టాము. కానీ ఆఫీస్ అవర్స్లో మీరు కాల్ చేయగలిగితే కంప్లైంట్ ఏమైనా ఉంటే వెంటనే మున్సిపల్ ఆఫీస్ నుంచి ఎవరైనా వచ్చి క్లీన్ చేసిన ఫొటోస్ కూడా మాకు పెడతారు, మీరు కూడా కన్ఫర్మ్ చేయవచ్చు. సో దిస్ ఇస్ అ న్యూ ఇనిషియేటివ్ యూ స్టార్టెడ్ టుడే. సో ఈ రోజు ఈ FCA కూడా నేను ఎప్పుడు వెనెవర్ ఐ గో ఫర్ ఇన్స్పెక్షన్ ఏరియా దాటి వెళ్ళినప్పుడల్లా మున్సిపల్ కమిషన్ ఫోన్ చేసి పెడతా ఉంటాను, ఏమి ఇట్లా ఉన్నాయి. దిస్ ఇస్ సచివాలయం నెంబర్ 1 అంటున్నారు. సో దిస్ షుడ్ బి ద స్టార్టింగ్ ఆఫ్ ద సిటీ. కాబట్టి దీనికి చాలా ప్రాబ్లం ఉన్నాయి. ఒక రోజు క్లీనింగ్ ఒకటే కాదు, సరిపోవు. సో మీరు చెప్పినట్టు ఫస్ట్ కలెక్టివ్ కమిటీ ఒకటి ఫామ్ చేస్తాము, చెక్ పోస్ట్ ఒకటి వేస్తాము.
ఎవరు వేస్తున్నారన్న ఇన్ఫర్మేషన్ అక్కడ సీసీ కెమెరా ఉన్నాయి, సీసీ కెమెరా పనిచేస్తుంటే ఒక్కసారి ఇది ఎవరు వేస్తున్నారని చెప్తాము. 3-4 రకాలు గార్బేజ్లు మనకు వస్తున్నాయి. అందులో ఇవాళ చికెన్ వేస్ట్ కూడా చూసాను. అండ్ సమ్ ప్లాస్టిక్ అండ్ ప్యాకేజింగ్ మెటీరియల్స్ ఎక్కువ వస్తున్నాయి. కొబ్బరి బోండాలకు ఆల్రెడీ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో కూడా ఇది రైజ్ చేయడం జరిగింది. ఒక ఏజెన్సీని మనకు టైప్ చేస్తున్నారు. ఆ ఏజెన్సీ మనకు వస్తే అన్ని కలెక్ట్ చేసేసి వాళ్ళకి ఇచ్చి అది ఎట్లా మనం పాజిటివ్ గా అవన్నీ బయో వేస్ట్, అవన్నీ ఇక్కడ గార్బేజ్ చెత్తగా మారడానికి అవకాశమే లేదు. ఇట్ ఈస్ ఆల్ యూస్ఫుల్ ఐటమ్ టు ద ఫార్మర్స్. సో అది ఎట్లా రీసైకిల్ చేయాలి అన్నది కూడా మేము వర్కౌట్ చేస్తున్నాము. ఒక రోజులో మార్పులు రావాలంటే 2 వైపు కోఆపరేట్ చేయాలి. సో మనమంతా ఏమేమి చేయాలో అవన్నీ మేము చేస్తున్నాము. సో పబ్లిక్ కూడా కోఆపరేట్ చేస్తే తొందరగానే మన ఏలూరు జిల్లాని స్వచ్ఛ జిల్లాగా, స్వర్ణ జిల్లాగా మారుస్తామని చెప్పేసి దయచేసి అందరూ సపోర్ట్ చేయండి, కోఆపరేట్ చేయండి, ఈ నెంబర్ని వాడండి అని చెప్పి థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఇక్కడ విచ్చేసినటువంటి నాయకులకు, కార్యకర్తలకు, మహిళా సోదరి మనులకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా మరి పర్యావరణాన్ని పరిరక్షించుకునే బాధ్యతగా మరి ప్రతి నెల కూడా 3వ శనివారం ఈ యొక్క ఒక్కొక్క అంశంపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టుకోవడం జరుగుతుంది. మరి ఈ నెల మరి ఈ వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి, అంటే ఎలక్ట్రానిక్ సంబంధించిన వస్తువులు, పాడైపోయి ఉన్నటువంటి వాడకుండా వేస్ట్గా ఉన్నటువంటి వస్తువుల్ని మరి ఎక్కడ కూడా రోడ్ల మీద పడేయకుండా మరి మున్సిపల్ సిబ్బందికి అందించాలని చెప్పేసి కోరటం జరుగుతుంది. మరి ఏదైతే స్వచ్ఛంద సంస్థల వారు కూడా మరి పర్యావరణాన్ని పరిరక్షించుకునే బాధ్యతగా మరి ఎంతోమంది స్వచ్ఛంద సేవా సంస్థల వారు కూడా ఈ యొక్క వేస్ట్ ఏదైతే మెటీరియల్ ఉందో అవన్నీ కూడా కలెక్ట్ చేసి రీసైకిల్కి ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా వచ్చేటటువంటి డబ్బుల్ని మరి వివిధ సేవా కార్యక్రమాల్లో ఉపయోగించుకోవడం జరుగుతుంది. మరి ఇటువంటి మంచి కార్యక్రమం, ఎందుకంటే మరి ఎక్కడ కూడా ఆఫీసుల్లో కానివ్వండి, ఇళ్లలో కూడా ఇటువంటి వేస్ట్ మెటీరియల్ అన్నీ కూడా మరి స్వచ్ఛంద సంస్థల వారికి కానీ, అలాగే మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన వారికి కానీ ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. ప్రతి నెల కూడా మరి ప్లాస్టిక్ని నిర్మూలించాలి, మరి తడి చెత్త పొడి చెత్త వేరుగా ఇవ్వాలని మరి అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టుకోవడం జరుగుతుంది. మీరందరూ కూడా ఏదైతే ఈ యొక్క కార్యక్రమాలని అవగాహన చేసుకొని మరి ప్రతి ఒక్కరు కూడా పరిశుభ్రతను పాటించి మన ఇల్లుని, మన ఊరిని, మన పరిసరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. 2014 నుంచి 19 వరకు కూడా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఆ రోజు కూడా ఏదైతే వేస్ట్ మేనేజ్మెంట్ ఉందో దాన్ని ప్రప్రదంగా ఆ రోజే ప్రభుత్వం తీసుకొచ్చింది. దానికి వేరే షెడ్లు కూడా నిర్మాణం చేసి తడి చెత్త పొడి చెత్త వేరు చేసి దాన్ని వినియోగంలోకి తీసుకురావాలనేదే ప్రధాన ఉద్దేశం. దాంట్లో భాగంగానే ఈరోజు ప్రభుత్వం చాలా ఆదర్శంగా తీసుకొని అధికారుల్ని ప్రజల వద్దకి మరి గ్రౌండ్ లెవెల్లోకి అధికారులు వెళ్ళి పరిశుభ్రత అనేది చాలా ముఖ్యమని, దాని మీద ప్రజల్లో అవేర్నెస్ పెంచాలనేటువంటి ఆలోచనతో మరి ప్రతి నెల 3వ శనివారం ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించి, ఎందుకంటే ఎక్కడైతే పరిశుభ్రత లేదో అనారోగ్యానికి గురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కార్యక్రమాలకి మరి శాసనసభ్యులు తీసుకుంటున్నటువంటి కార్యక్రమాలకి మరి సిబ్బందికి అందరూ కూడా సహకరించినట్లయితే మన ఏదైతే స్వర్ణాంధ్ర స్వచ్ఛ భారత్ అనేటువంటి కార్యక్రమాన్ని ముఖ్యంగా మరి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మహాత్మా గాంధీ గారికి అన్నటువంటి కళల్ని తీసుకురావాలన్నటువంటి ఆలోచనతో ప్రవేశపెట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం కోసం ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి తెలియజేస్తూ ముగిస్తాను. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ,
యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,